ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోల్గి ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. గోల్గి ఆపరేటర్స్ గోల్గి ఆపరేటర్స్ ఏంటంటే ఇది నార్మల్లీ సేమ్ యాజ్ ఫ్లిప్కార్ట్ అనుకోండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓకే. ఇది ఏం చేస్తే ఇక్కడ ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫంక్షన్. డిస్ట్రిబ్యూటింగ్ అంటే ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్లీ ఇప్పుడు గోల్గి ఆపరేటర్స్కి వాట్ ఈస్ ద సోర్స్? మనకి ఇప్పుడు గోల్గి ఆపరేటర్స్కి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళి మనకి ట్రాన్స్లేషన్ తర్వాత మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత అది సిస్ ఎండ్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్ సిస్ ఎండ్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్కి వస్తుంది. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. మోడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. మోడిఫికేషన్ ఆఫ్ ద ప్రోటీన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ద ప్రోటీన్ అనేది జరుగుతుంది. దీంట్లో వాట్ ఆర్ ద మోడిఫికేషన్? నాకు తెలిసి ఇక్కడ టోటల్ 4 టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటిదంటే, మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే ప్రోటీన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో, నేషన్ ప్రోటీన్కి ఉండే ఆస్పర్జన్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, ఆస్పర్జన్ రెసిడ్యూకి ఏదైతే ఉంటుందో మనకి ఎన్ లింక్డ్ ఆలిగోసాకరైడ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. ప్రోటీన్ ఆస్పర్జన్ రెసిడ్యూకి ఎన్ లింక్డ్ ఆలిగోసాకరైడ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. దీన్ని గోల్గి ఆపరేటర్స్లో మోడిఫికేషన్ చేస్తారు. ఓకే, మోడిఫికేషన్ చేస్తారు. అంతేకాకుండా సెకండ్, ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి ప్రోటీన్ ఏదైతే ఉందో దాంట్లో సిరిన్ రెసిడ్యూస్ ఉంటాయి. సిరిన్ రెసిడ్యూస్ అండ్ థిరియోనైన్ రెసిడ్యూస్ ఉంటాయి. రాంగ్ స్పెల్లింగ్. THREONINE. ఈ థ్రియోనైన్ రెసిడ్యూస్ కున్న సిరైన్ రెసిడ్యూస్కి మనకి ఆలిగోసాకరైడ్ అనేది యాడ్ చేస్తారు. ఆలిగోసాకరైడ్ అనేది యాడ్ చేస్తారు. ఆలిగోసాకరైడ్ ఈజ్ అటాచ్డ్ టు serine and threonine residues of the protein and modification of n-linked oligosaccharide of the protein అనేది గోల్గి ఆపరేటర్స్లో జరుగుతుంది. అంతేకాకుండా థర్డ్ ఫంక్షన్ ఏమవుతుందంటే, మనకి ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో, ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయన ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రోటీన్ ఏదైతే వచ్చింది టు ద సిస్ ఎండ్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్ వచ్చింది. దాని తర్వాత ఎంటర్ అయిన తర్వాత దానికి మ్యానోస్ 6-ఫాస్ఫేట్ అనేది యాడ్ చేస్తారు. మ్యానోస్ 6-ఫాస్ఫేట్ అనేది యాడ్ చేసి ఇక్కడ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. మ్యానోస్ 6-ఫాస్ఫేట్ని ఈ ప్రోటీన్కి యాడ్ చేస్తారు. అప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఎంజైమ్స్ ఆర్ సెంట్ టు లైసోజైమ్స్. ఓకే, దీస్ ఎంజైమ్స్ ఆర్ సెంట్ టు లైసోజైమ్స్ విచ్ యాక్ట్స్ యాజ్ లైసోజైమల్ ఎంజైమ్స్. ఓకే, లైసోజైమల్ ఎంజైమ్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో లైసోజైమ్స్కి దాని లోపల ఎంజైమ్స్ అనేది సింథసైజ్డ్ అనేది ఎక్కడి నుంచి అవుతుంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రోటీన్ వస్తుంది. గోల్గి ఆపరేటర్స్లో మ్యానోస్ 6-ఫాస్ఫేట్ అనేది ఇక్కడ ఈ ప్రోటీన్ తోటి కలిసి ఫాస్ఫోరిలేషన్ ఎంజైమ్ ఫామ్ అవుతుంది. దీస్ ఎంజైమ్స్ ఆర్ సెంట్ టు లైసోజోమ్స్ ఫర్ లైసోజోమల్ ఎంజైమల్ యాక్షన్. నెక్స్ట్, అంతేకాకుండా గోల్గి ఆపరేటర్స్లో సిరైన్ రెసిడ్యూస్ అండ్ థ్రియోనైన్ రెసిడ్యూస్ ఆఫ్ ద ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గర ఇక్కడ ఆలిగోసాకరైడ్స్ అనేది యాడ్ చేస్తారు. అంతేకాకుండా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్ ఆస్పర్జన్ రెసిడ్యూ విచ్ ఈస్ లింక్డ్ విత్ n-linked ఆలిగోసాకరైడ్స్ ఆర్ మోడిఫైడ్ హియర్. ఓకే, దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంతేకాకుండా ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ ప్రోటీన్ అనేది కొంచెం పెద్దగా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇది సిస్ ఎండ్. ఓకే, దిస్ ఈస్ సిస్ ఎండ్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మోడిఫికేషన్ అవుతుంది, సార్టింగ్ అనేది జరుగుతుంది. అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద ట్రాన్సెండ్ నుంచి ప్రోటీన్ అనేది రిలీజ్ అవుట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ మోడిఫికేషన్ ప్రోటీన్ ఈస్ రిలీజ్డ్ అవుట్. ఎక్కడికి వెళ్తుంది? త్రూ ఎండోజోమ్స్.
త్రూ ఎండోజోమ్స్ ఎండోజోమ్స్ అది లైసోజోమ్కి వెళ్ళొచ్చు, ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళొచ్చు, ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళొచ్చు, ఆర్ మే రిటర్న్ బ్యాక్ టు గోల్గి apparatus. Okay, can return back to Golgi apparatus for further use. ఓకే, లైసోజోమ్స్కి వెళ్ళి లైసోజోమల్ ఎంజైమ్ ఫంక్షన్ చేస్తుంది, ప్లాస్మా మెంబ్రెయిన్కి వెళ్ళి మెంబ్రెయిన్లో ప్రోటీన్స్ ఏమైనా రీప్లేస్ అయితే దానికి హెల్ప్ చేస్తుంది, అంతేకాకుండా లేదంటే రివర్స్ టు గోల్గి apparatus రావచ్చు. ఓకే, ఇంకొకటి సెకండ్ ఏంటంటే ఇఫ్ దిస్ ఈస్ సెల్, దిస్ ఈస్ ప్లాస్మా మెంబ్రెయిన్, అవుట్ సైడ్ నుంచి ఏదైనా స్ట్రక్చర్ లోపలికి వచ్చిందంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అవుట్ సైడ్ మెటీరియల్, దిస్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్, దిస్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, అక్కడ నుంచి లోపలికి వచ్చిందంటే త్రూ ఎండోజోమ్స్ వస్తాయి, ఎండోజోమ్స్ త్రూ ఎండోజోమ్స్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎండోజోమ్స్ నుంచి వచ్చిన తర్వాత ఇట్ మే ఎంటర్ ద లైసోజోమ్, ఇట్ మే గో బ్యాక్ టు ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ ఇట్ మే గో టు ద గోల్గి apparatus ఫర్ ప్యాకింగ్. ఓకే, గోల్గి apparatusకి వెళ్ళొచ్చు, అవుట్ సైడ్ నుంచి ఏదైనా సబ్స్టెన్స్ అనేది లోపలికి వచ్చిందంటే ఇట్ క్రాసెస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎండోజోమ్స్ ఇట్ మే రీచ్ టు ద లైసోజోమ్ ఫర్ డిస్ట్రక్షన్. ఓకే, లైసోజోమ్కి తీసుకొచ్చి డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది, లేదంటే గో బ్యాక్ టు ద ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ సెండ్ ఇట్ అవుట్, ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి మళ్ళీ రివర్స్ పంపించేస్తుంది, లేదు అంటే గోల్గి apparatus లోపలికి అయ్యి అక్కడ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అదేంటిది గోల్గి apparatus. ఓకే, అప్లైడ్, ఇక్కడ ఒక అప్లైడ్ ఉంటుంది, ఏంటిదంటే గోల్గి apparatus అప్లైడ్ ఏంటిదంటే ఒక డిసీజ్ ఉంటాయి, ఐ సెల్ డిసీజ్ ఆర్ ఇంక్లూజన్ సెల్ డిసీజ్ అంటారు, ఐ అంటే ఇంక్లూజన్ అని అర్థం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యూకోలిపిడోసిస్ టైప్ 2, మ్యూకోలిపిడోసిస్ టైప్ 2. దీంట్లో వాట్ ఈస్ ద ఎంజైమ్ డిఫెక్ట్, నార్మల్లీ మనకి ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అది గోల్గి apparatus లోపలికి వచ్చిన తర్వాత, గోల్గి apparatus లోపలికి వచ్చిన తర్వాత దిస్ protein is added with mannose 6 phosphate, it is added with mannose 6 phosphate in the presence of నాగా ఎంజైమ్, NAGA, నాగా P ఎంజైమ్. ఓకే, దానివల్ల మనకి ఏమవుతుంది, ప్రోటీన్ ప్లస్ mannose 6 phosphate ఇది ఒక ఎంజైమ్ లెక్క మారుతుంది. దిస్ ఎంజైమ్ ఈజ్ సెంట్ టు లైసోజైమల్ ఎంజైమ్ లాగా ఈ ప్రోటీన్ M6 phosphate అనేది లైసోజైమ్ దగ్గర తీసుకెళ్తే ఇట్ యాక్ట్స్ యాజ్ లైసోజైమల్ ఎంజైమ్స్ హెల్ప్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ ద డెబ్రి, ఇది ఒక లైసోజైమల్ ఎంజైమ్ ఫార్మేషన్ అనేది బై ప్రోటీన్ అండ్ mannose 6 phosphate బైండ్ అయ్యేసరికి, ప్రోటీన్ ప్లస్ mannose 6 phosphate బైండ్ అయ్యేసరికి అది ఒక ఎంజైమ్ లెక్క ఫార్మ్ అయితే విచ్ ఇస్ లైసోజైమల్ ఎంజైమ్స్, అది దాని సైట్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళిపోతుంది, లైసోజైమ్ దగ్గరికి వెళ్తే హెల్ప్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ ద డెబ్రి. అయితే వాట్ ఈస్ దిస్ నాగాపి అనేది ప్రోటీన్ ప్లస్ mannose 6 phosphate in the presence of N-acetyl glucosamine 1-phosphate transferase. Okay, NAGA, naga phosphate transferase in the presence of N-acetyl glycosamine phosphate transferase. ఓకే, దీనివల్ల ప్రోటీన్ అండ్ mannose 6 phosphate బైండ్ అయ్యి మనకి లైసోజైమల్ ఎంజైమ్ సింథసిస్ అవుతుంది. దిస్ లైసోజైమల్ ఎంజైమ్స్ ఎంటర్ ద లైసోజైమ్స్ ఫర్ ద యాక్షన్. ఒకవేళ దిస్ N-acetyl glycosamine 1-phosphate transferase అనేది డిఫెక్ట్ అయితే, ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెడ్ మ్యూటేషన్ వల్ల, ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెడ్ మ్యూటేషన్ వల్ల దిస్ N-acetyl glycosamine 1 transferase ఒకవేళ డిఫెక్ట్ అయితే దిస్ కాజెస్ lysosomal enzymes
నాట్ డెలివర్డ్ టు లైసోజోమ్. కాబట్టి ఇంక్రీజ్ సెల్యులార్ డెబ్రీ ఇది ఇంక్లూజన్ బాడీస్ లెక్క అయిపోతుంది. ఇంక్లూజన్ బాడీస్ ఇన్ సైటోప్లాజం. ఓకే, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఇంక్లూజన్ బాడీస్. సో మనకి వాట్ ఆర్ ద ఫీచర్స్? ఇంక్రీజ్ సెల్యులార్ డెబ్రీ, ఇంకోటి డిక్రీజ్ ప్రోటీన్ డెలివరీ టు లైసోజోమ్, సో డిక్రీజ్ లైసోజోమల్ డైజెస్టివ్ ఎంజైమ్స్. థర్డ్ది ఇంక్రీజ్ ప్రోటీన్ డెలివరీ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. ఓకే, సెల్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు సెల్లో ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు గోల్గి ఆపరేటర్స్ నుంచి లైసోజైమ్కి రాదు. గోల్గి ఆపరేటర్స్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్తే, గోల్గి ఆపరేటర్స్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్కి వెళ్తుంది. దేర్ ఫోర్ ఇంక్రీజ్ lysozymal enzymes out of cell, therefore can be detected in plasma. Okay, can be detected in plasma. So ఏమేమి ఉంటాయి ఫేస్ లో? క్లినికల్ ఫీచర్స్ ఏంటి ఫేస్ లో? ఇట్ ఈస్ కోర్స్ ఫేసెస్, మనకి గమ్స్ లో జింజివల్ హైపర్ప్లేసియా, అండ్ ఐస్ లో కార్నియా క్లౌడింగ్. ఓకే, కార్నియా క్లౌడింగ్. దిస్ is similar to Hurler syndrome. Okay, similar to Hurler syndrome of lysosomal storage disorder. Hurler syndrome of lysosomal storage disorder. Sorry, similar to Hurler syndrome or lysosomal storage disorder. Okay, next, limbs and joints. లిమ్స్ అండ్ జాయింట్స్ ఏదైతే ఉంటాయో, లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి క్లా హ్యాండ్ డిఫార్మిటీ, లిమ్స్లో క్లా హ్యాండ్ డిఫార్మిటీ ఉంటుంది. జాయింట్స్ వచ్చేసరికి రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అండ్ కైఫోస్కోలియోసిస్. కైఫోస్కోలియోసిస్ అంటే బెండ్ అయిపోయి ఉంటారు పేషెంట్. నెక్స్ట్, యాజ్ ఎంజైమ్స్ లీక్ అవుట్ ఆఫ్ సెల్, మనకి ప్లాస్మాలో ఇంక్రీస్ లెవెల్ ఆఫ్ ప్లాస్మా lysosomal enzymes, increase amount of lysosomal enzymes in the plasma. Okay, this is fatal in childhood. Okay, it is similar to Hurler disease, which is a lysosomal storage disorder, but severe than Hurler disease. So it is similar to Hurler disease and severe than Hurler disease. Okay, so this is eye cell disease. Eye cell disease is due to autosomal recessive inheritance, which is due to deficient N-acetyl glucosamine 1 phosphate transferase. దీనివల్ల మనకి there is Golgi to phosphorylate mannose residues, decrease mannose 6 phosphate on glycoproteins. దానివల్ల ఎంజైమ్ సెక్రేటెడ్ ఎక్స్ట్రా సెల్యులర్లీ రాదర్ దాన్ డెలివర్డ్ టు ద లైసోజోమ్స్. దీనివల్ల ఏమవుతుంది? లైసోజోమ్స్ డిఫెక్ట్ ఇన్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కాజెస్ ఇంక్రీజ్ బిల్డప్ ఆఫ్ సెల్యులార్ డెబ్రిస్ ఇన్ ద లైసోజోమ్స్. కాబట్టి ఏమవుతుంది? ఇంక్లూజన్ బాడీస్ ఫామ్ అవుతాయి. ఇంక్లూజన్ బాడీస్ ఫామ్ అయిన తర్వాత రిజల్ట్ ఆఫ్ కోర్స్ ఫేసెస్ ఫీచర్స్ జింజువల్ హైపర్ట్రోఫీ, కార్నియల్ క్లౌడింగ్, జాయింట్ మూమెంట్స్ తక్కువైపోతాయి, క్లా హ్యాండ్ డిఫార్మిటీస్ అవుతాయి, లైక్ కైఫోస్కోలియోసిస్ అవుతుంది. ఓకే, అండ్ ప్లాస్మా లెవెల్స్లో కూడా మనకి ఇంక్రీస్ అమౌంట్ ఆఫ్ ద లైసోసోమల్ ఎంజైమ్స్ ఇన్ ద ప్లాస్మా. కాబట్టి దిస్ ఈస్ సిమిలర్ టు Hurler syndrome and severe than Hurler syndrome, and it is often fatal in childhood. Okay, thank you for your patience listening.